ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ, టీడీపీ 9 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశాయి. మిగిలిన 5 నియోజకవర్గాలలో అభ్యర్థుల వేట కొనసాగుతోంది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయగా తెలుగుదేశం, జనసేన కూటమి నుండి టికెట్ ఎవరికి అనేది ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి ఇక్కడ కూటమి నుండి ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు, ఎవరికి ధర్మవరం టికెట్ దక్కనుంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరానికి ప్రత్యేక స్థానముంది. ఫ్యాక్షన్కి మారుపేరు ధర్మవరం. ఇలాంటి ధర్మవరంలో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరును ఖరారు చేసింది. తెలుగుదేశం, జనసేన కూటమి ఉండడంతో ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో జిల్లా మొత్తం ధర్మవరం వైపే చూస్తోంది. ఇక్కడ టికెట్ ఎవరికి దక్కేను అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ఓటమి చెందడంతో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పరిటాల శ్రీరామ్ అండదండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ప్రజలకు వైసీపీ చేస్తున్న అరాచకాలను తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా ప్రజల్లోనే ఉంటూ పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ వాసులకి దగ్గరయ్యారు. ఇదే భరోసాతో వచ్చే ఎన్నికలలో టికెట్ పరిటాల శ్రీరామ్కే అంటూ ప్రచారం జరిగింది. ఇంతలో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు కావడంతో జనసేన పార్టీ ముఖ్య నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బలమైన నాయకుడిగా ధర్మవరం నియోజకవర్గంలో ఎదిగారు. చిలకం మధుసూదన్ రెడ్డి సైతం నిత్యం ప్రజలలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ్ ధర్మవరం అంటూ ప్రజలలో తిరుగుతూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేస్తున్న అక్రమాలని, ఇసుక మాఫియాని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రజలకు చేరువయ్యారు. ఇదే తరుణంలో వచ్చే ఎన్నికల్లో చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం టికెట్ ఇస్తున్నట్లు సంకేతాలు కూడా పంపారు. ఇంతలోనే కూటమి బీజేపీతో కూడా పొత్తు ఉంటుంది అనే సంకేతాలు రావడంతో ధర్మవరం రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి చేరుతారని, తెలుగుదేశం పార్టీ నుంచే ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఒక వార్త గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. ఇక ఇది నిజమే అన్నట్లుగా వరదాపురం సూర్యనారాయణ సైతం జనవరిలో ఎన్టీఆర్ వర్ధంతిని తమ అనుచరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఫోటోతో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను శ్రీరామ్ అనుచరులు చించివేసిన ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీని వీడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత ఫోటో ఎలా వేసుకుంటారని తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఆరోపణ చేశారు. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూరి అన్నట్టుగా ధర్మవరం నియోజకవర్గంలో అలజడి రాజుకుంది. ఇదంతా ఒకెత్తైతే బీజేపీతో కూడా పొత్తు ఉంటుంది అని వినిపిస్తుండటంతో వరదాపురం సూర్యనారాయణ పేరు బాగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గ బీజేపీకి దక్కుతుందంటూ బాగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను కలిసి వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకే కేటాయించాలని కోరినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు అండగా ఉన్నామని, వైసీపీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదని, కష్టకాలంలో కార్యకర్తల్ని, నాయకుల్ని నట్టేట ముంచిన వ్యక్తులకు ఇప్పుడు టికెట్ ఇస్తే ప్రజలలో నమ్మకం పోతుందని నారా లోకేష్కి తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొత్తుతో ధర్మవరం నియోజకవర్గ నాయకులకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ వస్తుందో అనే ఆందోళనలో కార్యకర్తలు, నాయకులు తలమునకలై ఉన్నట్టు స్పష్టమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.